కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఇస్తున్నారు ఈసీ అధికారులు. కడప జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ కౌంటింగ్ కు సిబ్బందిని ప్రిపేర్ చేస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ స్కూల్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ చేసే సమయంలో ఏ రికార్డులను మెయింటైన్ చేయాలో వివరిస్తున్నారు. మరొక వైపు పోలీసులు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్సులను నగర శివారు వరకే నడపాలని ఆదేశాలిచ్చారు. జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయాలని సూచించారు. బంద్కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫంక్షన్ హాళ్లు అలాగే లాడ్జిలను పోలీసుల పర్మిషన్ లేకుండా ఎవ్వరికీ ఇవ్వకూడదని రూల్స్ పెట్టారు. కడప నగర శివారులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా అణువణువు మానిటర్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ బయట 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పద్మ వ్యూహం లాంటి టీంను ఫామ్ చేశారు. కడప సబ్ డివిజన్ లో 4 మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఇస్తూ ఉన్నారు ఈసీ అధికారులు. కడప జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు అలాగే ఒక పార్లమెంట్ కౌంటింగ్ కు సిబ్బందిని ప్రిపేర్ చేస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ స్కూల్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నల్లని కడప జిల్లాలో అప్పుడే కౌంటింగ్ హడావడి మొదలైందని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే కౌంటింగ్ లో పాల్గొన్నటువంటి సిబ్బందికి శిక్షణ తరగతులకు సైతం అధికారులు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు అదేవిధంగా ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టబోతున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ పాల్గొన్నారు ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారో ఆ సిబ్బందికి అందరికీ కూడా కౌంటింగ్ పైన సమగ్రమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్ రోజు ఈవీఎంలతో పాటు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ వాటన్నిటిని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, అక్కడ వచ్చేటువంటి సమస్యలు ఏవైనా తలెత్తినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విధానాలన్నింటిపైన కూడా అధికారులు ఒక డిజిటల్ సిస్టమ్ లో ఇక్కడ వాళ్ళకు ఒక శిక్షణ తరగతులు అనేటువంటి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా అంటే కౌంటింగ్ రోజు ఈవీఎంలో మొరాయించినట్లయితే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రధానంగా బ్యాటరీ లాంటివి కావచ్చు, అదేవిధంగా ఈవీఎం ఓపెన్ కాకపోవచ్చు, అంతేకాకుండా ఈవీఎం పైన ఉన్నటువంటి గ్రీన్ స్టిక్కర్ కావచ్చు, ఏవి ఉంటాయి వాటన్నిటిని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నటువంటి సమగ్ర అంశాన్ని ఒక డిజిటల్ సిస్టమ్ లో అధికార యంత్రాంగానికి ఒక మాస్టర్ ట్రైనర్స్ కూడా వారు ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ కి సంబంధించి దాదాపు 1090 మంది సిబ్బందికి ఈ రోజు ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే ఏ విధంగా ఉంటాయి, పోస్టల్ బ్యాలెట్ కవర్లు ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంతేకాకుండా ఆ కౌంటింగ్ ప్రక్రియలో వాటిని ఏ విధంగా నమోదు చేయాలి, అంతేకాకుండా వాళ్ళకి 17C ఫామ్స్ ను ఏ విధంగా నమోదు చేయాలి, కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో వీళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ ను కూడా మెయింటైన్ చేయాలన్నటువంటి అంశాలు కూడా సమగ్రంగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి డాక్యుమెంట్ కూడా డిజిటల్ సిస్టమ్ ద్వారా అంటే ప్రతి అంశాన్ని కూడా ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా వారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సిబ్బందికి సమగ్రమైనటువంటి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అయితే ఇది ఇలా పరిస్థితి కొనసాగుతూ ఉంటే పోలీసు యంత్రాంగం మాత్రం మరొక విధమైనటువంటి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టబోతుంది. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రానికి కడప నగరం కేంద్ర బిందువుగా అవుతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు కడప నగరంలోకి బస్సులు కావచ్చు, మరి ఏ ఇతర వాహనాలు కావచ్చు, వాటిని ఏటిని కూడా అక్కడికి రాకుండా వాళ్ళు ఇప్పటికే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా కడప నగరం చుట్టూ కూడా అంటే కౌంటింగ్ రోజు కడప నగరం చుట్టూ కూడా 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క బస్సును కూడా కడప టౌన్ లేకి రానికుండా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రధాన పార్టీల వద్ద అంటే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని ప్రధాన పార్టీల వద్ద కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు ఎవరు కూడా అక్కడ మాబ్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి కూడా పోలీసులు ఇప్పటికే హుకుం జారీ చేశారు. టపాసులు పేల్చడం కావచ్చు, గుమ్మికూడడం కావచ్చు, అంతేకాకుండా ఎటువంటి చర్చలు కూడా ఉండకూడదు అనేటువంటి ఇప్పటికే పోలీసు అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.